వచ్చింది ఏం కాదు, ఎప్పటి నుంచో ఉన్న సంస్థ. ఒక రకంగా ప్రత్యర్థుల ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టడమే దీని వెనక కుట్ర లేదు. నిజంగా ఇక్కడ ఉన్న వాళ్ళకి భారతీయ సిమెంట్ సంస్థ తరపున చూసుకున్నా వాళ్ళు ముందు హామీలు ఇచ్చారంట, శాశ్వత ఉద్యోగాలు కల్పిస్తాము భూములు ఇచ్చిన వాళ్ళందరికీ. కానీ ఇప్పుడు కాంట్రాక్ట్కే పరిమితం అవ్వడం, వాళ్ళు మాకు శాశ్వతంగా ఉద్యోగం కల్పించండి అనేది వాళ్ళ డిమాండ్. ఆ విషయంలో ఎలా చూడాలి? అసలు మీకు నాకు అర్థం కానిది ఏంటంటే, ప్రైవేట్ కంపెనీలో శాశ్వత ఉద్యోగం ఏముంటుందండి? ప్రైవేట్ కంపెనీలో శాశ్వత ఉద్యోగం అనేది ఏదన్నా ఉంటుందా? కార్పొరేట్ వ్యవస్థలో ఉంటాయి. ఏంటది అయ్యైనా శాశ్వతం అంటే ఏంటి? పిఎఫ్ వచ్చేది అంతే అంతే. ఈఎస్ఐ పిఎఫ్ ఉంటుంది, అదే శాశ్వత ఉద్యోగం అని మనం ఫీల్ అవ్వాలి. కాంట్రాక్ట్ వాళ్ళకి అయితే అవేమీ ఉండవు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా పిఎఫ్ ఇస్తున్నారండి ఇప్పుడు. అది వాళ్ళ దాన్ని బట్టి, ఒక్కొక్క కంపెనీని బట్టి. ఇక్కడ రెండు కోణాలు. ఒకటేంటంటే పర్మనెంట్ చెయ్యాలి అనేటటువంటిది. ఇప్పుడు ఇవాళ అదేది మొన్న గూగుల్ డేటా సెంటర్ అన్నారు, 55,000 ఉద్యోగాలు వస్తాయని రాశారు. అధికారిక లెక్కల ప్రకారం 200 ఉద్యోగాలు వస్తాయి అక్కడ. మిగతాది ఏంటది? వాచ్మెన్లు. ఇవి మీకు కియా పరిశ్రమ ఉంది కదా, కియా పరిశ్రమ వచ్చినప్పుడు లోకల్ వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తాయి అన్నారు. ఏమొచ్చినాయి మన లోకల్ వాళ్ళకి? ఓవరాల్ ఆ ఉద్యోగాల్లో 20% వచ్చినాయి. వాచ్మెన్లు, ఆ సెక్యూరిటీలు, ఇవి మన వాళ్ళకి వచ్చిన ఉద్యోగాలు. ఒక 5%, 10% దాన్ని ఏమంటారు, ఆడిటింగ్, ఫైనాన్స్, ఇట్లాంటి వాటిలో వచ్చినాయి. మిగతా అన్నీ వాళ్ళకే వెళ్తాయి.